కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రెవెన్యూ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు ఒక్కొక్క ఎకరాకి 50,000 నష్టపరిహారం చెల్లించాలని భారత కమ్యూనిస్టు పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్య డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండలో సిపిఐ ఏపీ రైతు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక 4 స్తంభాల దగ్గర ప్రధాన రహదారిలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిడ్డయ్య హాజరై మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కర్నూలు జిల్లా రైతాంగం అతలాకుతలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది ఖరీఫ్ సీజన్లో విస్తారంగా రైతులు అధిక పెట్టుబడులు పెట్టి పంటలు పండించారని, అయితే దురదృష్టవశాత్తు అధిక వర్షాల కారణంగా పంటలు చేతికి రాకుండా పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో రైతులు పూర్తిగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కు వినతి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఆదుకోవాలి, అధిక వర్షాల వల్ల నష్టపడే రైతులు వెంటనే ఆదుకోవాలి, అధిక వర్షాల వల్ల నష్టపడే రైతులు వెంటనే ఆదుకోవాలి, అధిక వర్షాల వల్ల నష్టపడే రైతాంగాన్ని వెంటనే అధిక వర్షాల ఉన్నారు. మన అధిక వర్షాల కారణంగా పంటలంతా నష్టపోవడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా మరి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరి ఈ ధర్నా ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమంలో డిమాండ్ చేసేది ఏమంటే మరి ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా. మరి వ్యవసాయ అధికారులు మరి క్షేత్ర స్థాయిలోన పంటలను పరిశీలించి మరి నష్టపరిహారము అంచనా వేసి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి బ్యాంకుల్లో అప్పులు మరి రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ కార్యదర్శి కార్మంచి గారిని మాట్లాడి కోరుతా ఉన్నాం. ఈరోజు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలోన మరి పంటలు నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని చెప్పి ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రైతు సంఘం తాలూకా కార్యదర్శి సురేంద్ర కుమార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మరి రాజసాహెబ్ గారు, అదేవిధంగా ఈ పార్టీ ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు దాదాపుగా 20 రోజులు కురుస్తున్నటువంటి వర్షాలకు మరి రైతులు నష్టపోయినటువంటి రైతాంగానికి మరి ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా ఉల్లి, పత్తి, అదేవిధంగా సబ్బాద్, అదేవిధంగా టమాటా అన్ని కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయంలోన సకాలంలో వర్షాలు వచ్చినాయని చెప్పి మన కర్నూలు జిల్లాలో విస్తారంగా అన్ని రకాల పంటలని సాగు చేశారు. పంట పెట్టుబడుల కోసం, విత్తనాలు, ఎరువుల కోసం, స్పేర్ మందుల కోసం బ్యాంకుల్లోన ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. పంటలో